ప్రస్తుతం యంగ్స్టర్స్ చాలా సున్నితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలను కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ అమ్మాయి ఎంబీబీఎస్లో సీటు రాలేదని షాకింగ్ పని చేసింది. తన జీవితాన్ని నాశనం చేసుకొని తన తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. ఇంతకీ అసలు ఏం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళ్తే, రన్నింగ్ ట్రైన్లో నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మొదట అందరూ ప్రమాదవశాత్తు ట్రైన్ నుంచి జారిపడి చనిపోయింది అనుకున్నారు. కానీ ఆ యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఎందుకు చనిపోతున్నానో చెప్పి మరీ ట్రైన్లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం శివారు ప్రాంతంలోని రైల్వే ట్రాక్పై ఆ యువతి డెడ్ బాడీని రైల్వే పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తు ట్రైన్లో నుంచి జారిపడి యువతి చనిపోయిందని పోలీసులు అనుకున్నారు. సీన్ కట్ చేస్తే అసలు విషయం తన అమ్మా నాన్నే చెప్పారు. చనిపోయిన ఆ అమ్మాయి కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన తనూజాగా పోలీసులు గుర్తించారు. చిత్రదుర్గం వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు కోసం ప్రయత్నం చేసింది. కానీ సీటు రాకపోవడంతో మనస్తాపానికి గురైన తనుజ సూసైడ్ చేసుకుంది. తన తల్లిదండ్రులకు అన్యాయం చేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. అయితే పాపం తనుజ గతంలో చాలా ప్రయత్నాలు చేసింది. ఏకంగా 2 సార్లు ఎంబీబీఎస్ సీటు కోసం ప్రయత్నించింది. ఇక 3వసారి ప్రయత్నం చేయగా అప్పుడు కూడా ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో మనస్తాపానికి గురైన తనుజ తాను చనిపోవాలనుకుంటున్నానని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. బెంగళూరు నుంచి హోస్పేట్ వెళ్తున్న తనుజ రాయదుర్గం శివార్లోకి ట్రైన్ రాగానే ట్రైన్లో నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. రైల్వే ట్రాక్ పక్కన పడి ఉన్న తనుజ డెడ్ బాడీని కనుగొన్న రైల్వే పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తనుజ సూసైడ్ చేసుకోవడానికి ముందే తమకు ఫోన్ చేసి ఎంబీబీఎస్లో ఈసారి కూడా సీట్ రాలేదని చెప్పిందని, ఇక నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పినట్లు తనుజ తల్లిదండ్రులు పోలీసులకు అసలు విషయం చెప్పారు. ఎంబీబీఎస్లో సీటు రాలేదని మనస్తాపంతో తనుజ తనువు చాలించడంతో ఆమె తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరి ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.